ఉన్న ప్రభుత్వాలను ఎప్పుడు కూడాను మారుస్తూనే ఉంటుంది. అక్కడ ఒక విధమైనటువంటి స్థిర వాతావరణం పెట్టడం అన్నది ఇజ్రాయెల్కి అవసరము. కానీ ఇరాన్ అన్నటువంటి దేశం ఖమేనీ లాంటి వాళ్ళు ఉండడం అనేది అమెరికాకు అవసరం. ఎందుకు? అక్కడ మొత్తం ఇందాక మీరు వాడిన పదం మిడిల్ ఈస్ట్ అన్నారు. మిడిల్ ఈస్ట్ ఎలా అవుతుంది అది? మనం ఈస్ట్ లో మిడిల్ లో ఉన్నాం, మధ్యలో మనం ఉన్నాం. అది యూరోప్ వాళ్ళు మాట్లాడేటువంటి భాష. మనం ఎందుకు మాట్లాడు? మనకు అది వెస్ట్ ఏషియా అందాం లేదా గల్ఫ్ అందాం. వెస్ట్ ఏషియా, మనకు ఏషియాలో వెస్ట్ లో ఉన్నారు, మనం మిడిల్ లో ఉన్నాం, మధ్యలో ఉన్నాం. కాబట్టి మిడిల్ ఈస్ట్ అని వాళ్ళు పెట్టుకుని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వెస్ట్ ఏషియాలో మనం చూస్తే కనుక ఈ రోజు పరిస్థితులన్నీ కూడాను మొత్తం అక్కడ అంతగా ఉన్నటువంటి అస్థిర వాతావరణం పోయి అందరూ మిత్రులైపోతే అమెరికా అవసరం ఏముంటుంది? అక్కడ అమెరికాని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. కాబట్టి అక్కడ ఏదో ఒక ప్రాబ్లం చూపించాలి కదా. సున్నీ దేశాలు, ఇందాక పుల్లారావు చెప్పారు, 46 దేశాలు దీని గురించి మాట్లాడలేదు. దాంట్లో కూడా సున్నీ షియా డివైడ్ ఉంది. షియా దేశాలందరూ కూడాను దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సున్నీ దేశాలు వచ్చేసి దాన్ని వాళ్ళు హాయిగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు షియా నేత చనిపోయినందుకు కూడా సంతోషంగానే ఉంది. ఈ సున్నీ షియా డివైడ్ కూడా అర్థం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ లాంటి ఒక శత్రువు, ఇరాన్ లాంటి ఒక భయము లేదు అంటే కనుక సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమాన్, ఖతార్, కువైట్, ఇక్కడంతా అమెరికా స్థావరాలు ఉన్నాయి కదా, అమెరికా బేసెస్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు? ఎవరు శత్రువు లేరు ఇక్కడ, మీరు ఎందుకు మేము మీకు పైసలు ఇవ్వాలి, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అనొచ్చు కదా. కాబట్టి అమెరికా ఇంట్రెస్ట్ కోసము అక్కడ ఒక రాక్షసుని పెట్టవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. అందుకనే ఇంతవరకు 1989 నుంచి తీసుకొని ఈ రోజు దాకా ఈ ఖమనే ప్రభుత్వాన్ని అమెరికా అదే పనిగా తీయలేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తీసేస్తున్నాడు, ఇవి కాదు, డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకుంటున్నాడు, నేనే తీసాను. కానీ అది తీసింది బెంజమిన్ నెతన్యాహు. చర్చలు జరుగుతున్నాయి అమెరికాకు తర్వాత మనకు ఇరాన్ మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. ఒమాన్ ఫారెన్ మినిస్టర్ శుక్రవారం రోజు సాయంత్రం అమెరికన్ న్యూస్ ఏజెన్సీలో ఒకదాంతో మాట్లాడుతూ ఇరాన్ ఒప్పుకుంది వాళ్ళ మొత్తం న్యూక్లియర్ ప్రాసెసింగ్ ఆపేస్తామని, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క కెమెరాస్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నామో వాళ్ళు చూడొచ్చు, మేము దానికి ఇరాన్ ఒప్పుకుంది అని వాడు అనౌన్స్ చేసిన మరుసటి రోజు ఈ దాడి జరిగింది. అంటే ఒప్పుకున్నా కానీ దాడి చేశారు. అంటే ఎవరు చేశారు దాడి? ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడిని క్రెడిట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రయత్నం చేస్తున్నాడు. మేమే కొట్టాము, సిఐఏ మేమే కనుక్కున్నామని చెప్పుకుంటున్నాడు, కానీ మొత్తం ఇజ్రాయెల్ చేసింది. అమెరికా కంటే కూడా ఎక్కువ ఇజ్రాయెల్ తెలుసు. అక్కడ మొత్తం వాళ్ళ ఐఆర్జీసీ కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ ఆర్మీ కావచ్చు, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడాను. గిరిధర్ గారు ఒక విషయం మాట్లాడుకోవాలి మనం. గిరిధర్ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఒక విషయం ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ టార్గెట్ చేసింది. దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఇలాంటి దేశాలపైన అక్కడ ఉండేటటువంటి అమెరికా బేస్ క్యాంపులపైన దాడులు చేయడం వల్ల ఆ దేశాలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంది, ఆల్రెడీ జరిగింది. దీనివల్ల ఆ దేశాల యొక్క ఆర్థిక వనరులు కావచ్చు, ఆ దేశం యొక్క భద్రత విషయంలో కావచ్చు ప్రమాదం లేకపోలేదా? దీనివల్ల అమెరికానే టార్గెట్ కదా? కరెక్ట్, అమెరికా టార్గెట్ చేస్తుంది ఇరాన్. అమెరికా ఇప్పుడు దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఇంకా విపరీతంగా ఉధృతంగా ఇరాన్ని కొడుతుంది. ఏం చేస్తుంది దాన్ని? ఎవరైనా చేయగలరా? సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ ఎవరైనా ఆపగలరా? ఈ యుద్ధాన్ని ఆపగలరా? ఆపలేరు కదా. ఇది మత్స్య న్యాయం అంటారు. ప్రపంచంలో బలవంతుడు పెద్ద చేప చిన్న చేపను తింటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఈరోజు అమెరికా చేస్తోంది. అమెరికా వ్యతిరేకంగా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ప్రపంచంలో ఒక్క దేశమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? చైనా ఇచ్చిందా? పోనీ రష్యా ఇచ్చిందా? ఎవరిచ్చారు అమెరికాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్? అది మనం నైతిక ఏదో మోరల్ వ్యక్తిగతమైనటువంటి మన విలువలు, మన మోరాలిటీ అన్ని ప్రపంచాల మీద రుద్దకూడదు. ప్రపంచం ఇలాగే ఉంటుంది. బలవంతుడు బలం లేని వాడిని ఏదో విధంగా అణుస్తూనే ఉంటాడు. అందుకనే ఏ దేశంలోనైనా శాంతి ఉండాలి అంటే ఆ దేశంలో రక్షణ చాలా పటిష్టంగా ఉండాలి, ఆ దేశంలో క్షాత్రం పటిష్టంగా ఉండాలి. కత్తి ఉన్నవాడికే శాంతి ఉంటుంది, కత్తి లేని వాడికి శాంతి ఉండదు. ఈ రోజు మనం చూస్తే కనుక ఈ ప్రాంతంలో మనల్ని గౌరవిస్తున్నారంటే ఎందుకు అంటే కనుక మనం ఒక న్యూక్లియర్ పవర్ అయినటువంటి పాకిస్తాన్ చావ చితక బాధం మనం. అందుకనే మిగతా దేశాలు మన తోట కన్నెత్తి చూడడానికి భయపడతారు. శక్తి ఉన్నవాడే బలవంతుడు. ఇక్కడ ఈ దేశాలన్నీ ఎవరికి శక్తి లేదు. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలరా? డాలర్ల బదులు వాళ్ళు రూపాయల్లోనో యువాన్లోనో వాళ్ళ ఆయిల్ అమ్ముకోగలరా? వాళ్ళు
అమెరికా ఊరుకుంటుందా వాళ్ళని? వీళ్ళకి ఎవరికైనా స్వతంత్రం ఉందా? కాబట్టి ఇవన్నీ చెప్పడం చాలా సునాయాసంగా ఉంటుంది. అవును, నష్టం వస్తుంది. వాళ్ళు ఏం చేయగలరు దాన్ని? ఏ దేశానికి శక్తి లేదు. అమెరికా సూపర్ పవర్. అమెరికా నిర్ణయించినట్టే జరుగుతుంది అంతే. దానికి ఎవరు ఏం చేయలేరు. అనుభవించక తప్పదు. దానికి ఎవరికి ఆప్షన్ లేదు. నేను చెప్తున్నా కదా, పెద్ద పెద్ద దేశాలు, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో రెజల్యూషన్ లేదు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఎవరూ ప్రవేశపెట్టలేదు. చైనా ఏం మాట్లాడట్లేదు. భారతదేశం ఏమంటుంది? శాంతి కోరుకుంటున్నాం అన్నాం అంతే. యుద్ధం వద్దు, శాంతి కోరుకుంటున్నాం అన్నాం. మనం చర్చించండి అన్నాం అంతే. మించి మనం ఏమైనా అన్నామా? ఎస్ సంతాపం కూడా ప్రకటించలేదు మనం. సో ఇది అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఒక 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 విపరీత ఒక బలమైనటువంటి శక్తి అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసి ఇటువంటి యాక్షన్స్ చేసినప్పుడు అది ప్రపంచమంతా కూడా దానివల్ల దెబ్బ తగలక తప్పదు, సఫర్ అవుతుంది. ఏం చేయలేము, దానికి ఎవరేం చేయలేరు. క్రమేపీ అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? 2-3 అంశాలు. ఒకటి, అమెరికన్ సైనికులు చనిపోతున్నప్పుడు